రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు రేపు దావోస్ బయలుదేరనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో ప్రధాన వ్యక్తిగా మాట్లాడనున్నారు. ఇక మొత్తం 5 సెషన్లు ఉండగా 3 సెషన్లతో చంద్రబాబు, 2 సెషన్లలో లోకేష్ మాట్లాడనున్నారు. మొత్తం 4 రోజుల పాటు సీఎం దావోస్ లో పర్యటిస్తుండగా ఈ పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా IBM, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మేర్స్ సీఈఓలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక వీరితో పాటు స్విట్జర్లాండ్, UAE సహా పలు దేశాల ప్రతినిధులతో సమావేశం ఇవ్వనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తో పాటు IT పలు కీలక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక పర్యటనను అనంతరం చంద్రబాబు తిరిగి ఈ నెల 23న అమరావతికి పయనమవుతారు. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి పొగమంచు ఎఫెక్ట్ ఉన్నట్టు పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా వాహనాలకు ప్రమాదం పొంచి ఉంది. పొగమంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు సరిగ్గా ఒకదానికొకటి ఢీకొట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ రోజు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అయితే ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉంది. దీంతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ, హైదరాబాద్ హైవేపై రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు AM గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందకాయమని చెప్పారు. ఇక పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్తు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కేంద్రంగా, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి హబ్గా తీర్చిదిద్దబోతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడి దారుల్లో విశ్వాసం పెరుగుతుందని పవన్ తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు AM గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే NDA కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు AM గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ పర్యటన రద్దు చేసుకుని జాకీర్ అంతిమ యాత్రలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. కద్దూస్ నగర్ నుంచి ఫత్తేఖాన్ పీట కలాన్ మస్జిద్ వరకు జరిగిన ఈ అంతిమ యాత్రలో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ నేతలు పాల్గొని జాకీర్ పాడెమోశారు. అనంతరం అంత్యక్రియలు ముగిసే వరకు ఉండి మంత్రి నారాయణ, టీడీపీ ముఖ్య నేతలు నివాళులు అర్పించిన కడసారి జాకీర్కి ఆత్మీయ వీడ్కోలు పలికి భావోద్వేగానికి గురయ్యారు. జాకీర్ అకాల మరణం కలిచివేసిందని, పార్టీ కోసం జాకీర్ చేసిన సేవలు మరవలేనివని నారాయణ అన్నారు. జాకీర్ మృతి పార్టీకి తీరని లోటని, జాకీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. యాక్సిడెంట్ జరిగి జహీర్ మేము జాకీర్ అనే జాఫర్ జకీర్, మేమంతా జకీర్ అని పిలుస్తున్నాము. వారి చనిపోవడం నిజంగా ఊహించింది. ఎందుకంటే అజాత శత్రువు, ఎవరితోనూ తగాదాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్, వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడటం జరిగింది. యొక్క జాకీర్ యొక్క ఆత్మక శాంతి కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్గా దీనికి వచ్చారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని నిజం చెప్తున్నాను. వేల మంది ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం. ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ అంతగా ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మశాంతి కోరాలి. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. హయత్ నగర్, నాగోల్, చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. హయత్ నగర్, అంజనాద్రి నగర్లో గుడికి వెళ్తున్న విజయ అనే మహిళ మెడలోని 3.5 తులాల పుస్తల తాడును దుండగులు లాక్కెళ్లారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లైండ్స్ కాలనీలో మనమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల పుస్తల తాడును ఉపహరించారు. అలాగే చైతన్యపూరి పరిధిలో మరో మహిళ మెడలోని చైన్ బైక్ పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. వరుస ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో మీ భూమి మీ భూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తామని మంత్రి తెలిపారు. రిజర్వే అనంతరం సిద్ధం చేసిన 783 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. మంత్రి ఆనంద్ మాట్లాడుతూ ఖచ్చితమైన భూ వివరాలు, రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో ఇచ్చిన పుస్తకాలు నకిలీవని, ప్రస్తుతం ఇస్తున్న పాసు పుస్తకాలు రైతుల గౌరవాన్ని పెంచుతాయన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎవరో హక్కు తీసుకోవడానికో వాటి మీద పెత్తనం చేయడానికో వస్తే ఇక తరతరాలుగా మీ తాతలు, తండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు వారసత్వంగా మీరు మీ బిడ్డలకి ఇచ్చే ఆస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దగ. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఆనాటి పాస్ పుస్తకం, ఇది ఇప్పటి పాస్ పుస్తకం. దీనికి తేడా కూడా చెప్పాలి మీకు. ప్రభుత్వ రాజముద్ర ఉందా? ఆమె ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ ఆయన ఫోటో ఉంది. మరి ఇక్కడేమో అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక ముద్ర లేదు. దొంగ పాస్ పుస్తకం మీరు అర్థం చేసుకోండి. ఈ వ్యత్యాసం చూపించి
మీకు పాస్ పుస్తకాలు మంచివి ఇవ్వడానికి ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంత సుదూర ప్రాంతమైన ఇంత సమయం పడుతున్నా ఈ గ్రామానికి ఎందుకు వచ్చామని అంటే వాస్తవాలు మీకు చెప్పి, లేదంటే మా అధికారి ఎంఆర్ఓనో విఆర్ఓనో ప్రతి ఇంటికి ఈ పుస్తకం తీసుకొని కొత్త పాస్ పుస్తకం ఇచ్చేసి వెళ్ళొచ్చు, మాకు సులభమైన పని అది. కానీ మీకు తెలిసేదేట. అందుకనే ఈరోజు మన గ్రామానికి వచ్చి ఈ యొక్క నిజమైన పాస్ పుస్తకాలకి ఈ యొక్క డూప్లికేట్ పాస్ పుస్తకాలకి తేడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయ కక్షల నేపథ్యంలో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. ఇక ఈ దాడి వెనుక పాత రాజకీయ కక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గతంలో కూడా సంక్రాంతి సమయంలో ఇదే గ్రామంలో ఇలాంటి అల్లర్లు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. తమపై తప్పుడు కేసులు పెట్టారన్న ఉద్దేశంతోనే ప్రత్యర్థి వర్గంపై దాడికి పాల్పడినట్లు ఆధారాలు లభిస్తున్నాయని తెలిపారు. ఘటనా స్థలంలో కత్తులు, ఇనుప రాడ్లు లభ్యమైనట్లు చెప్పారు. నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకుంటామని, పూర్తి స్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ స్పష్టం చేశారు. ఆ ప్రోగ్రామ్ దగ్గరికి మేము వచ్చి కార్యక్రమం చేసుకుంటుంటే ఈ లోపల మా కుర్రోడికి చిన్న పన్ను ఉందని చెప్పేసి బండి మీద వెళ్తే తనని లాగి కొట్టేసి కత్తితో దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ జరిగిందన్న విషయం తెలుసుకొని మేము అందరూ వెళ్ళి మాట్లాడుతుండగానే పక్క నుండి వేరే మా లాలం బంగారయ్య అనే వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొద్దిగా ప్రాణం ఉండగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోయాము. రాజకీయంగా కేవలం వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టారని మా ఉద్దేశం. నిందితులు చేసిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ జరిగిన సంఘటన ఈవేళ మా గ్రామంలో జరిగిందండి. ఆ చంద్రబాబు అనే వ్యక్తి ఉన్నాడు సార్. నేను తనను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను సార్. నేనే డైరెక్ట్గా అతనితోనే మాట్లాడాను. నువ్వు వెళ్ళిపోతే ఏ గొడవలో ఉన్నావు, ఇక్కడ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను బతిమాలు అడిగాను సార్. అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుముడిగా మమ్మల్ని చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలన ఉన్నాం. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇలా మిస్ అయ్యారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతి సెలవులకు జనాలు గ్రామాల బాట పెడితే దొంగలు ఇంటిపాట పట్టి లూటీ చేస్తున్నారు. ఇయ్యూరు ఉండగుంటి గ్రామంలోని సందీప్ అనే వ్యక్తి ఇంటిలోకి దూరి 20 కాసుల బంగారం, 4 కేజీల వెండి, 1 లక్ష నగదు చోరీకి పాల్పడ్డారు. అయితే నిందితులను పట్టుకున్న గ్రామస్తులు తాడుతో బంధించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను తోటలూరు బ్యాచ్కి అందరూ పెట్టేస్తా. అయ్యా నువ్వు మోహన్ ఇటు తిప్పునా నేను నీకు తెలకుండా ఎక్కడ వెళ్తాను, నీకు తెలకుండా తిప్పి ఎవరికి ఇవ్వను, నీకు తెలుసు. మోహన్ ఇటు తిప్పునా నువ్వు చిన్న రే మోహన్ ఇటు తిప్పు. పనులు అడిగి తీసుకుని నువ్వు కూడా పైపు చిన్న ఒకసారి మీరు చెప్పండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివృద్ధి నిరోధకురాలు అని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బెంగాల్ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పేదలు అంటే మమతా బెనర్జీకి దయాదక్షిణ్యాలు లేవు అని రెచ్చిపోయారు. और फुलहर नदियों के कटाव के कारण हर साल सैकड़ों घर नदी में समा जाते हैं. यहां के लाखों लोग टीएमसी सरकार से गुहार लगा रहे हैं कि नदियों के किनारे पक्की सुरक्षा दीवार लगाई जाए. लेकिन हर बार जब बाढ़ आती है तबाही लाती है. तो टीएमसी वाले आपको बाढ़ में बेहाल रहने के लिए छोड़ देते हैं.
बाढ़ राहत के नाम पर कैसा कैसा खेल हुआ है वो मुझसे ज्यादा आप लोग जानते हैं। मैं कुछ दिन पहले ही मीडिया में यहां मालदा में बाढ़ राहत की सीएजी रिपोर्ट देख रहा था। सीएजी रिपोर्ट इस देश में बहुत महत्वपूर्ण दस्तावेज होता है। आपको बाढ़ राहत का पैसा नहीं दिया गया, लेकिन टीएमसी के चहेतों के खाते में 40-40 बार बाढ़ राहत का पैसा भेजा गया। कितने ही ऐसे लोगों को लाखों रुपए बांट दिए गए जो इसके మధ్యప్రదేశ్లోని బందీర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు పూల్ సింగ్ భరయ్య మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు కులాన్ని అంటగడుతూ జగూస్ పార్క్ రీతిలో మాట్లాడారు. ఇక ఈ సమాజంలో కొన్ని కులాలు వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని ఆయన అన్నారు. వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లిన పుణ్యం దక్కుతుందనే నమ్మకంతో ఇలా చేస్తారని, దీనికి సంబంధించి పుస్తకాల్లో కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పూల్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంతం ఇదేనా అని బీజేపీ ప్రశ్నించింది. ఆయన ఎలాంటి నీచబుద్ధితో ఉన్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. कैसा हूं? मेरी बहन बेटी, इंडिया में सबसे ज्यादा रेप किसके होते हैं? शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और मोस्ट ओबीसी होते हैं। तो मेरा कहने का मतलब है, रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी दिमाग का आदमी रास्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है। आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? एससी की कौन सी अति सुंदर स्त्री है? मोस्ट ओबीसी में ऐसी स्त्रियां सुंदरियां हैं। क्यों होता है बलात्कार? उनके धर्म ग्रंथों में इस तरह की निर्देश दी।